ఫ్యాన్స్ గర్వంగా చెబుతారు, దట్ ఈజ్ పవర్ స్టార్. సినిమా నుంచి రాజకీయాల వరకు పవర్ స్టార్ జీవన గాథను ఈరోజు మనం వినబోతున్నాం. పవన్ కళ్యాణ్ అసలు పేరు కునిదెల పవన్ కళ్యాణ్. 1971లో బాపట్లలో జన్మించారు. చిన్నప్పటినుంచే సైలెంట్ నేచర్, గౌరవం, ఆధ్యాత్మికత ఇవన్నీ ఆయనలో నిండి ఉండేవి. ఆయన్ను సినిమాల్లోకి తీసుకెళ్ళింది ఫేమ్ కాదు, ఆయనలో ఉన్న క్యారెక్టరే. అన్నయ్య చిరంజీవి సూపర్ స్టార్గా వెలుగుతుండగా పవన్ మాత్రం తనకంటూ వ్యక్తిత్వం నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక కత్తి పట్టినా ఒక మాట అన్నా అందులో నిజాయితీ కనిపిస్తుంది. 1996లో పవన్ కళ్యాణ్ తన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. సుస్వాగతంతో ఆయన తన యువత ఆకర్షణ చూపించాడు. తొలిప్రేమ సినిమాతో ఆయన గెలిచింది కేవలం బాక్సాఫీస్ కాదు, కోట్లాది మనస్సులు. తొలిప్రేమ నేషనల్ అవార్డు పొందింది. ఒక లవ్ స్టోరీని కూడా రౌడీ స్టైల్లో చూపించగలడని నిరూపించాడు. ఒక హీరో రావచ్చు, ఒక స్టార్ రావచ్చు, కానీ పవర్ స్టార్ ఒక్కసారే పుడతాడు. 2000లో పవన్ కళ్యాణ్ మాస్లో ఎలాంటి ఇంపాక్ట్ చేశాడంటే రిలీజ్ రోజున థియేటర్లు గుడుల్లా మారిపోయేవి. ఖుషీ, బాలు, జాని వాటిలో ఖుషీ ఒక సంచలనం. 4 ఏళ్లపాటు ఆ రికార్డుని ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. స్టార్లుంటారు, సూపర్ స్టార్లుంటారు, కానీ ఒక సినిమాటిక్ స్టోమ్, దాన్ని మనం పవన్ కళ్యాణ్ అని పిలుస్తాం. పవన్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్ డే కలెక్షన్స్ మాత్రం రికార్డు బద్దలవుతూనే ఉన్నాయి. 2014లో జనం ముందు మరో పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఈసారి సినిమాల్లో పవర్ స్టార్ కాదు, రాజకీయాల్లో జననాయకుడు. ఆయన స్థాపించిన పార్టీ జనసేన. తన మాటల్లో పౌరుషం, తన చూపుల్లో త్యాగం. ప్రజల కోసం త్యాగం చేయగలడని నమ్మకమిచ్చాడు. పవర్ స్టార్ నుంచి పబ్లిక్ స్టార్గా మారింది ఆయన ప్రయాణం. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఆయన వేవ్ అనేది బీజేపీ-టీడీపీ కాంబినేషన్కి బూస్ట్ ఇచ్చింది. 2019లో పెద్దగా విజయం సాధించకపోయినా 2024లో ఆయన పొలిటికల్ గ్రాఫ్ పీక్స్కి చేరింది. పవన్ కళ్యాణ్ ఓటమిని ఓటమిగా కాదు, పెద్ద విజయం కోసం సన్నాహకంగా తీసుకుంటారు. పవన్ అభిమానులు కటౌట్స్ కడతారు, పాలు పోసి అభిషేకం చేస్తారు, రక్తదాన శిబిరాలు పెడతారు. తన అభిమానులకు పవన్ కళ్యాణ్ స్టార్ మాత్రమే కాదు, ఒక లీడర్, ఒక కుటుంబ సభ్యుడు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే అది గుంటూరు, విజయవాడ మాత్రమే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఒక పండుగలా ఉండేది. థియేటర్లు హౌస్ఫుల్ అవుతాయి. సినిమాలోనూ రాజకీయాల్లోనూ ఒక చెరగని ముద్ర వేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక మనిషిగా పుడితే పవర్ స్టార్గా చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు. హీరోలు వస్తారు, స్టార్లు వెళ్తారు, కానీ పవర్ స్టార్ అనే పేరు మాత్రం ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. చివరిగా పవర్ స్టార్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.